రెడ్ రోజ్, మీరు నా దగ్గర ఇదే తీసుకోవాలి. నా గుర్తుగా ఈ ప్లాంట్ ఎప్పుడు మీ దగ్గరే ఉండాలి. ఎందుకంటే రెడ్ రోజ్ ఇస్ ఫర్ లవ్. ఇలా చెప్పొచ్చా? ఏడ్చినట్టుంది నీ ప్రపోజల్. నిజంగానా? ఏమండి రాణి గారు బాగున్నారా? రేపే కదండి ఓపెనింగ్, బాగా బిజీగా ఉన్నట్టున్నారు. రండి తత్కాల్, ఎలా ఉన్నారు? తత్కాల్ ఆపండి. సర్వం ఎలాంటి వాడో నాకు తెలుసు. మీరు బయలుదేరండి. అర్థమైందండి. మొత్తానికి ఆ సర్వం అనుకున్న సాధించాడండి. నేను వెళ్ళిపోతానండి, కానీ నేను వెళ్ళి ముందు నేను చెప్పింది నిజమని చెప్పి మీకు తెలియాలి, లేదా నాకు మనశ్శాంతి ఉండదు. ఆ నర్సరీ హైలైట్ అవ్వాలి. హలో తత్కాల్ చెప్పండి. అబ్బే ఏం లేదండి, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. జల్దీ చెప్పండి, ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. హలో, అప్పట్లో మీరు రాణి 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా నా దగ్గర. అవును. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? రాణి జాతకం చూపించారు కదా మీ గురువు గారికి, ఆయన ఫోన్ నెంబర్ కావాలి. మా ఫ్రెండ్ కూడా జాతకం చెప్పించాలి. డీటెయిల్స్ అని ఇప్పుడు నా దగ్గర లేవు. యాక్చువల్ గా గదంతా సరే సరేలేండి, ఉంటానండి. మీరు బిజీగా ఉంటున్నారు కదా, తర్వాత మాడదాం. అదేదో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే జాతకాలు కలిసి వస్తాయని ప్రేమిస్తుంటండి, నాకు నచ్చలేదండి. గది ప్రింట్ వేసేయండి. అయినా ఈ జాతకాల మీటర్ పక్కన పెడితే మనిషి కూడా క్యారెక్టర్ లేనోడండి. ఇవన్నీ లేడీస్ మీకు చెప్పకూడదు, తప్పక చెప్తున్నాను. మీకు ఆ దొరగారి తోటలో విమానం మేడ తెలుసు కదండి, ఆ మేడ పైప్ పోర్షన్ ఇటు ఫ్రెండ్ ఇడికి రెంట్ లేకుండా అద్దెకిస్తే ఇటు దాన్ని అన్ని రకాలుగానే వాడేయడండి. ఇటు ప్రమోషన్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం, ఆ జేసీ గడికి, పెసద్ గడికి పక్కలేసి వాడండి. ఇడు ఇవన్నీ ప్రూవ్ చేయడానికి నా దగ్గర ప్రూఫ్లు ఏమీ లేవండి. ఈ 2 లక్షణాలు తప్ప మనిషి చాలా మంచోడండి, ఎవరికి హాని చేయడు. ఉంటానండి. ఏమైనా తేడా వస్తే హెల్ప్ చేయడానికి నేను ఉన్నాను కదా. హలో, ఎంత పొగరవాడికి నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడా? నా వీక్నెస్ మీద కొడతాడా? వాడి వీక్నెస్ మీద చావు దెబ్బ కొట్టాలి. తత్కాల్ నువ్వేం చేస్తావు నాకు తెలియదు. మళ్ళీ ఆడి మొహంలో ఎప్పుడు నవ్వు కనిపించకూడదు. ఆ నీ వీక్ పాయింట్ మీద కొట్టాలో నాకు బాగా తెలుసు. మీరు ఇంకే విషయం మర్చిపోండి. లేరండి. ఎక్కడికి వెళ్ళిండ్రు? అదిగో పని అంతా వదిలేసి ఇప్పుడే ఆటోలో వెళ్ళిపోతున్నారండి. సర్లే ఈ లోన్ పెట్టు.